వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు నిఫ్టీ ట్రేడింగ్ చేశాను. సో నిఫ్టీ ట్రేడింగ్లో 8th August ఎక్స్పైరీ 24,700 స్ట్రైక్ ప్రైస్ పుట్, బయింగ్ ఈజ్ 100 రూపీస్. సో యాక్చువల్గా ఇది హోల్డింగ్ పొజిషన్. సో నేను ఏ రోజు తీసుకున్నానంటే వెనస్డే తీసుకున్నాను. బట్ తీసుకున్న వెంటనే మార్కెట్ రికవర్ అయింది కాబట్టి పడిపోయింది. సో లాస్ట్లో క్లోజ్ అయింది. సో థర్స్డే రోజు పెద్దగా మూమెంట్ రాలేదు, పాజిటివ్కి వచ్చింది కానీ పెద్దగా మూమెంట్ రాలేదు. ఈరోజు ఫ్రైడే, సో నాకు మార్కెట్ పడుతుందన్న ఐడియా ఉంది కాబట్టి నేను హోల్డ్ చేశాను. సో ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 10,900 చేంజ్ వచ్చిందనమాట. సో 100 రూపీస్ బయింగ్, 143 రూపీస్ ఎగ్జిట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సరే ట్రేడ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు, లేకపోతే ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఒక మంచి అనాలిసిస్ని చూసుకొని వాళ్ళ సజెషన్స్తో చేశారంటే మంచి లాభాలు వస్తాయన్నమాట. బట్ తెలియకుండా ఎవ్వరూ ట్రేడింగ్ చేయకండి, నాట్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకండి. తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని చేయండి. సో అప్పుడే మీకు డబ్బులు కనిపిస్తాయి. తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే డబ్బులు పోతాయి, ఇంకా ఇన్వెస్ట్మెంట్లో బ్లాక్ అయిపోతాయి. ట్రేడింగ్ చేస్తే మాత్రం డబ్బులు పోతాయి. అందుకని తెలియకుండా చేసి డబ్బులు పోగొట్టుకునే కన్నా తెలిసి చేసుకోండి, 4 డబ్బులు కనిపిస్తాయి. నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను పదే పదే, తెలిసి చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి లాసెస్ తక్కువగా ఉంటాయన్నమాట. ఎంతో కొంత లాసెస్ వచ్చినప్పుడు కూడా అది రికవరీ చేసుకునే కెపబిలిటీ మనలో ఉంటుంది. తెలుసుకొని చేస్తే, నేర్చుకొని చేస్తే. మార్కెట్ రోజుకు ఒక ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తుందన్నమాట, రోజు ఒక లెసన్ నేర్పిస్తుంది. సో దాని ద్వారా మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది. ఎక్కడ కొనాలి, ఎక్కడ బై చేయాలి అనేది ఐడియా వస్తుంటుంది. మనకి డౌట్స్ వస్తే ఒక అనాలిసిస్ట్ అనేది మన చేతుల్లో ఉంటారు కాబట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుబాటులో ఉంటారు కాబట్టి కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవచ్చు. ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వితౌట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ చేయకండి. ఈవెన్ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ. ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అంటే మాత్రం ఫ్యూచర్స్ ఐడియా ఉంటేనే ఆప్షన్స్ చేయడానికి వీలు పడుతుంది. థ్యాంక్ యూ.